గౌరవనీయులైన మార్కాపురం కలెక్టర్ గారికి నేను చెప్పుకునేదేమనగా, నేను చాలా బీదరాలుని. నాకు అయితే పిల్లల్ని చదివించుకొని ప్రైవేటు స్కూళ్ళలో చదివించుకునేంత స్తోమత నాకు లేదు. నేను మధ్యాహ్నం పూట గూడా వాళ్ళకి అన్నం పెట్టేంత గూడా నాకు లేక నేను స్కూళ్ళల్లోనే చేర్పించుకుంటున్నాను. కానీ పాండు సారు ఏమంటున్నాడంటే, మా స్కూల్లోనే చేర్పియి అని నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు. నా నా ఆర్థిక స్తోమత ప్రైవేటు స్కూళ్ళలో చదివియని సరిపోవట్లేదు. నేను చెప్పాను, నా చేత కాదు సార్ నేను చేర్పియలేనంటే, నీతో మనుషులు మాట్లాడలేరు, నీతో పశువులే మాట్లాడతారు. నీ చేతనైతే ఎవరిని తొడకొచ్చుకుంటావో తొడకొచ్చుకో, 10,000 డబ్బులన్నా కట్టు, లేకుంటే నీ పిల్లల్ని నా స్కూల్ కన్నా పంపియమని నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నాడు. స్కూల్ పేరమ్మా? ఇద్వాన్ స్కూల్ సార్. ఇద్వాన్ స్కూల్. నేను చేర్పించింది మోడల్ స్కూల్‌లో సార్ వాళ్ళు చేర్పించుకుంటామన్నారు. అనమలీడు స్కూల్ వాళ్ళు కూడా చేర్పించుకుంటామన్నారు. కాకపోతే టీసీ తీసుకొచ్చుకో నేను చేర్పించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. కా ఈడ పోయి అడిగితే 10,000 డబ్బులు కడితే ఇప్పుడు టీసీలు ఇస్తాం, లేకుంటే ఇయ్యమని సార్ నన్ను బాగా 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు. నా స్తోమత అయితే సరిపోవట్లేదు. నేను పోయిన సంవత్సరం ఫీజుకే కొంచెం గోల్డ్ ఉంటే అది బ్యాంకులో పెట్టి తీసుకొచ్చి ఫీజు కట్టాను సార్ నేను. నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మా ఆయన కూడా లేడు, యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అతను ఉన్నప్పుడు ఫీజు బాగానే కట్టుకుంటున్నాము. నా స్థాయిని మించిపోయింది. నా ఆర్థిక స్థాయిని మించిపోయి నా పిల్లల్ని చదివించుకోవాలనే ఆశతో గవర్నమెంట్ స్కూల్లోనైనా చదివించుకుందాం, నా పిల్లలు 2 పూట్లైనా అన్నం పెట్టుకుందామని నేను ఎంత ట్రై చేసినా సార్ మాత్రం నన్ను భలే ఇబ్బంది పెట్టి చాలా బాధ పెడుతున్నాడు. నాకైతే న్యాయం చేయండి.